హలో ఆల్ వెల్కమ్ టు హోషత్ వైబ్స్. సో ఇది మా డే 5 జర్నీ ఆఫ్ అవర్ స్పిరిచువల్ ట్రిప్ అండి. సో ఎవరైతే ఎర్లియర్ వీడియోస్ మిస్ అయ్యారో ఖచ్చితంగా చూడండి. ఇది వచ్చేసి మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి చెన్నైలో ఉన్న టెంపుల్స్ అన్ని కవర్ చేసుకుంటూ వచ్చాము. సో మా డే 4 జర్నీని మేము పొద్దుటూరులో ఎండ్ చేసాము. సో చాలామంది క్వశ్చన్స్ ఉండే, ఎందుకు పొద్దుటూరు, ఏంటి ఫేమస్, అక్కడెందుకు ఆగారు, ఏంటి అని చెప్పేసి. సో మేము వెళ్ళిన ట్రిప్ టైం వచ్చేసి దసరా అండి. సో దసరా పొద్దుటూరులో చేసినంత బ్యూటిఫుల్గా ఎక్కడా చేయరు, టు బి ఆనెస్ట్. సో మైసూర్ తర్వాత పొద్దుటూరులో చేసినంత హంగామా అసలు స్ప్లెండిడ్. ఆ మాట అంటే ఏదో అంత ఏముంటుంది, జనరల్ యూజువల్ దసరా అనుకున్నాం, కానీ వెళ్ళి చూసిన తర్వాత రియల్లీ స్టండ్ అండి. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఆల్ నైట్ అయిపోయింది. బట్ ఆ టెంపుల్ డెకరేషన్స్, అమ్మవారిది ఓకే, ఒక టెంపుల్లో కనికాపరమేశ్వర అమ్మవారి టెంపుల్లో లేకపోతే మా అయితే అమ్మవారి టెంపుల్స్ చేస్తున్నారు. ఆ టెంపుల్ ఈ టెంపుల్ లేదండి, అన్ని టెంపుల్స్లో సిమిలర్గా హై అండ్ డెకరేషన్స్. ఒక రోజు కాదు, 2 రోజులు, ఎవ్రీడే న్యూ డెకరేషన్స్, సూపర్గా ఉండే, చూడడానికి భలే అనిపించింది. సో స్టన్నింగ్ అండి. అసలు ఇంత బాగా చేస్తారని చెప్పి మాటల్లో అన్న తర్వాత, చూసిన తర్వాత భలే అనిపించింది అసలు నిజంగా. హ్యాట్స్ ఆఫ్. అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ కానీ ఏదన్నా నెక్స్ట్ లెవెల్ అండి. ఖచ్చితంగా మీరు దసరాకి ఒక్కసారైనా పొద్దుటూరు విజిట్ చేయండి. అమ్మవారి టెంపుల్స్ ఖచ్చితంగా చూడండి, మీకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది. సో ఆల్మోస్ట్ ఆల్ దసరాకి ఫేమస్ పొద్దుటూరు అని చెప్తే ఇంకేముంటుంది, కిడ్స్ కోసం ఎగ్జిబిషన్స్, టాయ్స్, ఇవి అన్నీ పెట్టారు. సో హోషత్కి ఎక్కడో దూరం నుంచి లైట్లో జెయింట్ వీల్ కనబడ్డది. ఇంకా మనోడు ఆగుతాడా, నార్మల్గానే ఆటల కోసం ఫుల్ ఎంకరేజ్మెంట్తో ఉంటాడు. ఇంకా ఎగ్జిబిషన్ కనబడేసరికి వెళ్దాం అని చెప్పి, సో మేము దర్శనం కంప్లీట్ చేసుకుని లక్కీగా ఎగ్జిబిషన్ నైట్ కూడా ఓపెన్ చేసి ఉంటుంది. సో పొద్దుట చెప్పారు కదా, వీకెండ్స్ ఇంకా ఫుల్ రష్ ఉంది, జనాలు అయితే కిటకిటలు ఆడిపోతున్నారు. ఇంకా మేము అలా వెళ్ళేసేసి ఎంజాయ్ చేద్దామని ఎగ్జిబిషన్లోకి వెళ్ళాము. చూస్తే మల్టిపుల్ గేమ్స్ ఉన్నాయి. సో యూజువల్గా కిడ్స్ చూసిన తర్వాత ఏమంటారు, నేను అది ఎక్కుతా, ఇది ఆడతా, పాప్కార్న్. సో హోషత్ ఫుల్ అంటే ఎంజాయ్ చేశాడు. సో మేము అన్ని టాయ్స్ ఆడుకుంటూ కంప్లీట్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. ఇంకా రూమ్కి వెళ్ళి పడుకున్నాము. బికాస్ మేము నెక్స్ట్ డే హైదరాబాద్కి స్టార్ట్ అయిపోవాలి కాబట్టి. సో ఇంక మేము మా డేని ఆ రోజు కంప్లీట్ చేసుకొని హ్యాపీగా వెళ్ళి రూమ్లోకి వెళ్ళి పడుకున్నాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేసేసాము. ఎగ్జిబిషన్ అయిపోయిందని చెప్పాను కదా, మార్నింగ్ లేసాము. సో అలా వెళ్తున్నప్పుడు మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఎక్కడున్నామంటే ఇలానే పొద్దుటూరు నుంచి స్టార్ట్ అయ్యి ఐఎమ్ ఆన్ ది వే టు హైదరాబాద్ నుంచి చెప్తే, ఎక్కడి దాకా వెళ్ళామంటే ఆ ప్లేస్ పేరు చెప్పాను. అవునా ఎక్కడ అంటే, దువ్వూరు దగ్గర ఆగు, ఒక దోశ తిను అన్నాడు. అవునా, రెగ్యులర్ దోశే కదా, ఏముంటుంది స్పెషల్ అని చెప్పి ఆగేసి మేము దగ్గరలో వెళ్ళాము. వెళ్ళిన తర్వాత లిటరల్గా దోశ చెప్పానండి. ఆయన నాకు దోశ ఇవ్వడానికి 25 మినిట్స్ తీసుకున్నారు. అవును, మీరు అనేది నిజమే, 25 మినిట్స్ తీసుకున్నారు. అది దోశ అంటే మళ్ళీ ఏదో హైఫై హోటల్ హంగామా ఏం లేదు, జస్ట్ ఇంటి ముందు బండి పెట్టుకున్నారండి. దోశ రావడానికి నాకు 25 మినిట్స్ పట్టింది. ఓకే, ఇంటబ్బా ఎంతగానో ఉన్నారు జనాలు లేరు. సో ఒక 4 దోశలు, 5 దోశలు, 6 దోశలు తీసుకెళ్తున్నారు. పర్లేదు టేస్ట్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తే, ఇక ఆయన వేస్తూనే ఉన్నాడు. నేను అన్న సార్ నీ లైన్ రాలేదన్నా అన్నాడు. వెయిట్ చేశాను. 25 మినిట్స్ తర్వాత దోశ వచ్చింది. షాకింగ్ థింగ్ ఏంటంటే, దోశ తిన్నాను, సూపర్ ఉందని, లిటరల్గా వర్త్ ఆఫ్ వెయిట్, వర్త్ అంటారు కదా, అట్లా ఉంది. వెయిట్ చేసాను, చాలా మంచిగా అనిపించింది. దోశ టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. దాని మీద జీడిపప్పు వేసి, నెయ్యి ఎలా వేసారో ఇంకా చెప్పక్కర్లేదు, మీరే వీడియోలో చూస్తున్నారు కాబట్టి అది వేరు. బట్ మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే షాకింగ్ థింగ్, ఇక్కడ కాస్ట్, దోశ కాస్ట్ 280 రూపీస్ అండి. అవును, మీరు ఉన్నది కరెక్టే, దోశ కాస్ట్ 280 రూపీస్. తప్పలేదు అనిపించండి, బికాస్ అదే క్వాలిటీ రేంజ్లో నెయ్యి అనుకోండి, జీడిపప్పు అనుకోండి, ఎవ్రీథింగ్ టాపింగ్ అంతే వేశారు. బట్ చాలా మంచిగా అనిపించింది దోశ. ఒక దోశ తింటే నైట్ దాకా అసలు ఏం తినక్కర్లేదు, అంత హెవీగా అనిపించేసింది. ఫస్ట్ ఆ దోశ కూడా కంప్లీట్ చేయాలి. ఆయన అప్పుడే చెప్తున్నారు, లేదన్నా ఇద్దరికి వస్తా అంటే, లేదు మేము తీసుకుంటాం, 2 కావాలని చెప్పి తీసుకున్నాం. బట్ తప్పలేదు, అతికిపోతే ఇంతే ఉంటుంది. మన దోశ రెగ్యులర్ దోశ అనుకొని ట్రై చేసాము, బట్ దట్స్ ఓకే. సో దోశ తినేసేసి ఇంకా మా జర్నీని స్టార్ట్ చేసాము. సో దీంతో మా కంప్లీట్ జర్నీ ఎండ్ అయిపోయిందండి. ఆల్ ద వే హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేసుకొని చెన్నై వరకు వెళ్ళిపోయి, దాంట్లో ఉన్న టెంపుల్స్ చూసుకొని, ఈ మధ్యలో వచ్చే రిటర్న్లో ఉన్న టెంపుల్స్ కవర్ చేసుకొని సక్సెస్ఫుల్గా మా జర్నీని హైదరాబాద్లో రూమ్కి రీచ్ అయిపోయాం. నైట్ అయిపోయింది అఫ్కోర్స్ అది. సో మీరందరూ మా వీడియోస్ని చూసుంటారు, ఆదరించినందుకు థ్యాంక్స్ అండి. మేము ఇంకా మరిన్ని వీడియోస్ ఇలా చేస్తూ ఉంటాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డూ ఫాలో us ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.